వైసీపీ ప్రభుత్వంలో నెంబర్ 2గా చలామణి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూబకాసురుడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అటవీ భూములతో పాటు గవర్నమెంట్ ల్యాండ్స్ను కూడా కబ్జా చేశారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కాంగ్రెస్లో మంత్రిగా పనిచేసినప్పుడు తిరుపతిలో ఏకంగా బొగ్గమఠం భూములను కొట్టేశారన్న కంప్లైంట్స్ ఉన్నాయి. ఫారెస్ట్ ల్యాండ్స్ కబ్జాను నిగ్గు తేల్చిన కూటమి ప్రభుత్వం బొగ్గమఠం భూములపై కూడా దృష్టి పెట్టాలన్న డిమాండ్ వస్తోంది. పెద్దిరెడ్డి ఆక్రమించుకున్న భూ విస్తీర్ణం ఎంత? దాని విలువ వందల కోట్లలో ఉందా? బాధితులు ఫిర్యాదు చేసిన రెవెన్యూ అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ బకాసురుడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విలువైన భూములను కొల్లగొట్టారు. ఫ్యాన్ పార్టీ ప్రభుత్వ హయాంలో నెంబర్ 2గా వ్యవహరించారు. అడవి, చెరువు, గవర్నమెంట్ ల్యాండ్, మఠం భూమి అన్న తేడా లేకుండా కనిపించింది కబ్జా చేశారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఈయన గారి భూ దోపిడీకి అంతూ పొంతూ లేదని చెబుతారు. తిరుపతి మారుతీనగర్లో పెద్దిరెడ్డి నివాసం. ఇంటికి ఆనుకుని బొగ్గమఠం భూముల్లో 3 ఎకరాల 88 సెంట్లు ఆక్రమించుకుని కంచె వేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసినప్పుడు ఈ వ్యవహారం జరిగింది. ఆ తర్వాత అక్కడ వైసీపీ కార్యాలయ భవనం నిర్మించుకుని రాయల్ రోడ్లో కలిసేలా మున్సిపల్ నిధులతో రహదారి వేయించుకున్నారు. ఆక్రమించిన భూమిని 2 భాగాలుగా విభజించి బోరు వేయించుకుని ఓవైపు గడ్డి పెంచుతూ మరోవైపు గోశాల నిర్మించుకున్నారు. ఇలా కబ్జా చేసిన భూముల్లో గోశాల పెడితే చేసిన పాపం పోతుందని అనుకున్నారో ఏమో, ఆ పని పూర్తి చేశారు. ఆక్రమిత భూమి విలువ 100 కోట్లు ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. పెద్దిరెడ్డి ఆక్రమించుకున్న భూమిని స్వాధీనం చేసుకునేందుకు గతంలో దేవాదాయ, రెవెన్యూ శాఖల అధికారులు ప్రయత్నించినా సాధ్యం కాలేదని చెబుతారు. తన అధికారాన్ని ఉపయోగించి వారిని బెదిరించేవారని అంటారు. 2010లో దేవాదాయ శాఖ తిరుపతి ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ నుంచి సర్వేయర్ను వెంట పెట్టుకుని మఠం అధికారులు వెళ్లినప్పుడు పెద్దిరెడ్డి అనుచరులు ఆ భూముల్లోకి అడుగు పెట్టనివ్వలేదని సమాచారం. 2017-18లోనూ ఇదే పరిస్థితి ఎదురైందని మఠం వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 5 ఏళ్లుగా మంత్రిగా కొనసాగడంతో అప్పట్లో మఠం అధికారులు కబ్జాలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోలేకపోయారు. కనీసం అడుగు పెట్టడానికి కూడా సాహసించలేకపోయారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేదు. గతేడాది జూలై 29న మఠం భూములను సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని కోరుతూ మఠం నిర్వాహకులు తిరుపతి అర్బన్ తహసీల్దార్కు లేఖ రాశారు. కానీ స్పందించలేదు. లేటెస్ట్ గా మరోసారి లేఖ రాసినా పట్టించుకోలేదు. మఠం భూములను సర్వే చేసి హద్దులు నిర్ణయించాలంటే పెద్దిరెడ్డి ఇంటి ఆవరణ నుంచి ఆక్రమిత ప్రాంతంలో అడుగు పెట్టాల్సి ఉంటుంది. ఆ పని చేయడానికి ఎవరూ సాహసించడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి జిల్లా స్థాయి రెవెన్యూ ఆఫీసర్లకు ఆదేశాలు ఇస్తే మినహా సర్వే కూడా జరిగే సూచనలు కనిపించడం లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసం ఉన్న ముత్యాలరెడ్డిపల్లి మారుతీనగర్ బొగ్గమఠం భూముల్లోని 60 సెంట్ల స్థలంలో శివాలయం, మునీశ్వరాలయం ఉన్నాయి. అలాగే అక్కగార్లు, గొర్రప్పస్వామి గుడి ఉన్నాయి. ఇవి కూడా మఠం ఆధీనంలో లేవు, ఆక్రమణదారుల చేతుల్లోనే ఉన్నాయి. 2008 జనవరి 1న అప్పటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈశ్వరయ్య అన్ని ఆలయాలను స్వాధీనం చేసుకుని అటెండర్ను, వాచ్మెన్ ను నియమించారు. భక్తుల అర్చన, పూజలకు టికెట్లు నిర్ణయించి ఆదాయం పెంచారు. ఇలా 11 నెలల పాటు ఆలయాలన్నీ మఠం నియంత్రణలో ఉన్నాయి. కానీ ఈవో బదిలీతో మళ్లీ ఆక్రమణదారుల చేతుల్లోకి మారాయి. అంటే పెద్దిరెడ్డి ఆధీనంలో ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని తేల్చాల్సింది రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులే. ఇటీవల ఈ భూములపై కోర్టుల్లో జరిగిన వాదనల్లో కూడా పెద్దిరెడ్డి ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారు. దీంతో చట్టపరంగా భూమిని స్వాధీనం చేసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. అయినా మీనమేషాలు లెక్కించడం విమర్శలకు తావిస్తోంది. కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి స్వాధీనం చేసుకోవాలని తిరుపతి వాసులు డిమాండ్ చేస్తున్నారు. బొగ్గమఠం భూములను రక్షించాలని కోరుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.